నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కేసులో మరో కీలక పరిణామం. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆమె ఒకవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు రకాల పిటిషన్లు వేశారు. ఒకటి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకపోతే ఇంటి వద్ద నుంచే మహిళలకు ఇటువంటి దర్యాప్తులు చేయించాలి లేదా చేయాలి అని చెప్పేసి. అయితే ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది తాజాగా. దానిపైన అంటే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా ఆ పిటిషన్ మీద వాదనలు ఎందుకు అని. ఇంకో పిటిషన్ అక్రమ అరెస్టు, దానిపైన అయితే ఇంకా వాదోపవాదనలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటి నడుమ సుకేష్ చంద్రశేఖర్ ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను రిలీజ్ చేసినటువంటి ఒక లేఖ, గతంలో కూడా ఆయన పలు లేఖలు ఇలాగే సంధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బగా చెప్పుకోవచ్చు ఆ లేఖలు. అలాగే తాజాగా ఇదే కేసు నిమిత్తం ఆయన కొన్ని అంశాలని స్పృశిస్తూ ఆ లేఖని విడుదల చేశారు. అందులో కవితని డైరెక్ట్గా అక్క అని సంబోధిస్తూనే చాలా పెద్ద నష్టం చేకూర్చే విధంగా, అంటే అవి అవాస్తవాలు అనేవి దర్యాప్తు సంస్థలు నిర్ణయించాలి. కాకపోతే ఇది ఒక రకంగా పెద్ద దెబ్బే. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా గట్టి కౌంటర్ ఇస్తూ ఈ యొక్క లేఖలో ప్రస్తావన చేశాడు ఆయన. సరే, ఆ లేఖలోకి వెళ్లే ముందర ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈడీ బీజేపీ వింగ్ లాగా పనిచేస్తోంది, ఇదేమంత న్యూట్రల్గా పనిచేయట్లేదు. 100 కోట్ల రూపాయలు కవిత ఆమ్ ఆద్మీ పార్టీ లేదా కేజ్రీవాల్కి ఇచ్చినట్లుగా ఏదైతే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిందో ఈడీ, ఆ విషయమే గతంలోనే సుప్రీంకోర్టు ఈ 100 కోట్ల స్కామ్ అంటూ ఏమీ జరగలేదని చెప్పేసి తేల్చింది. అయినప్పటికీ కూడా ఈడీ బీజేపీ వింగ్ లాగా పనిచేస్తూ ఉంది. బీజేపీ ప్రకటనలు ఎలాగైతే ఉంటున్నాయో ఈడీ ప్రకటనలు కూడా అలాగే ఉంటున్నాయని చెప్పేసి వాపోయారు. అంతేకాదు, ఈ ఈడీ చేస్తున్న దర్యాప్తు అంతా కూడా డొల్లతనంతో కూడుకున్నది అని. మరి ఇక్కడ ఒక సూటి ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. 8-9 సార్లు సమన్లు జారీ చేసినా నువ్వు హాజరు కావట్లేదు కేజ్రీవాల్. నువ్వు ఇంత నికార్సైన వాడివైతే, ఈడీ బీజేపీ వింగే అయితే, నీ లొసుగులేమీ లేకపోతే, నువ్వు తప్పు చేయకపోతే ఏదో ఒక సమన్లను యాక్సెప్ట్ చేసి హాజరయ్యి దర్యాప్తుకి సహకరించదువే కదా. నువ్వంత పారదర్శకంగా బిహేవ్ చేసుంటే నీ విషయాల్లో ఎక్కడ ఆధారాలు వారికి ఉండకపోతే ఎలా నిన్ను అరెస్ట్ చేస్తారు? సో ఇక్కడ దీన్ని రాజకీయం చేస్తున్నది ఎవరు అనేది మనమే ఆలోచించాలి. సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతానికి రిలీజ్ చేసినటువంటి లేఖ సంచలనమైందని చెప్పుకున్నాం కదా. ఆ లేఖలో ఏముందో ఒకసారి చూడండి. సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖను విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసిన క్రమంలో సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖను విడుదల చేశారు. నిజమే గెలిచింది, ఫేక్ కేసులు, బూటకపు ఆరోపణలు, రాజకీయ వేట అంటూ డ్రామాలు, అబద్ధాలని తేలింది. నీ కర్మలన్నీ నీకు తిరిగి వస్తున్నాయి కవితక్కయ్య అని సుకేష్ చంద్రశేఖర్ పలుమార్లు కవితక్కయ్య అని సంబోధించడం జరిగింది. ఇంకా ఏమన్నాడు ఆయన? ఇప్పుడు మీరు నిజం శక్తిని ఎదుర్కోవాలి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని భావించేవారు, కానీ మీరు ఈ కొత్త భారత్ను మరిచిపోయారు. చట్టం గతంలో కంటే బలంగా, శక్తివంతంగా ఉంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుంది. మరొకటి, మీ అరెస్ట్, తిహార్ క్లబ్లో భాగం కావడానికి మీ కౌంట్ డౌన్. ఇప్పుడు 2 జరిగినట్లుగా కనిపిస్తోంది అని చెప్పి సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటుగా ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి అని చెప్పారు అదే లేఖలో. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపించిన విషయాన్ని కూడా బయటకు వస్తాయి అని చెప్పారు ఆయన. అక్క, మీ నెయ్యి టిన్ కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ గాథలు, గోవా కథలు, గత సంవత్సరం నేను పంచుకున్న వాట్సాప్ స్క్రీన్ షాట్ల ప్రకారం కాంట్రాక్టు కథలు అన్నీ కూడా ఇప్పుడు విచారణ బహిరంగంగా నిరూపించబడతాయి. ఇప్పుడు బయటపడే మార్గం లేదక్కయ్యా అని పేర్కొన్నాడు. తాను కవిత అవినీతిని బయటపెట్టినా ఆమె తనకు ఎల్లప్పుడూ అక్కగా ఉంటారని చెప్పేసి మళ్ళీ కొసమెరుపు వ్యాఖ్యలు. ఒక రకంగా టీజ్ చేసి పడేశాడు ఆయన. దారుణంగా ట్రోల్ చేస్తున్నాడు ఆయన లేఖ ద్వారా కవితని. మీకు హృదయపూర్వక సలహా ఏమిటంటే, మీరు ఇప్పటికీ అన్నింటినీ దాచిపెట్టి ఈ అవినీతి కింగ్ పిన్, గాడ్ ఫాదర్ అరవింద్ కేజ్రీవాల్ను రక్షించడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశ ప్రజలు, గౌరవనీయమైన న్యాయస్థానాలు అందరికీ నిజం తెలుసు. మీ అవినీతి అంతా నిరూపించటానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని
చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏదేమైనా ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా తాను త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్క, మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్క, తీహార్ క్లబ్లో మీరు ఎక్కువ కాలం ఉండేందుకు మీ మరో సోదరుడు అవినీతి రారాజు కేజ్రీవాల్జీ అన్ని విలాసాలను ఏర్పాటు చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదలుచుకున్నాను. సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ, తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు, సినిమా క్లైమాక్స్కు చేరుతుంది అని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈడీ దర్యాప్తులో తేలినటువంటి విషయాలే. ఈయన ఎంతో పాటుగా మరికొంతమంది ఈ కేసులో అప్రూవర్లుగా మారడంతో ఈ దొంకంతా కదిలింది. ఈరోజు కవిత అరెస్టు జరిగింది. రేపు కేజ్రీవాల్ కూడా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి నెలకొంది. అటు సుప్రీంకోర్టులో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కవిత అండ్ వారి యొక్క న్యాయవాదుల టీం. ఏమాత్రమైనా ఉపశమనం దొరుకుతుందా, లేకపోతే 23 వరకు రిమాండ్ కొనసాగనుందా, ఈ రిమాండ్లో భాగంగా మరికొన్ని నిజాలు బయటపడతాయా, లేకపోతే ఇంకో మార్గం కూడా ఉంది. అడ్డంగా దొరికిపోయినటువంటి విషయంలో చాలా వరకు నిందితులు చేసేటటువంటి పని ఏంటంటే అప్రూవర్లుగా మారిపోవడం. సో కవిత కూడా అప్రూవర్గా మారిపోయింది అనుకోండి, ఇంకా ఆప్షన్ లేకుండా అప్పుడు కేజ్రీవాల్ నిజంగానే ఈ రారాజు కేజ్రీవాల్ తీహార్ జైలుకు స్వాగతం అంటూ అక్కడ ఉన్నటువంటి తోటి సుకేష్ కానీ కవిత కానీ పిల్లయ్య కానీ వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతారు. ఇక సో ఓవరాల్గా దేశంలో ఇటువంటి అవినీతి కేసుల విషయంలో ఈడీ సిబిఐ లేదా ఇతరత్ర ఏవైనా సరే దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తు తీరు ప్రశంసనీయం, హర్షణీయం. అండ్ ఇంకాస్త వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ బడా నిందితులు అంటే అన్ని విధాలుగా బలమైనటువంటి నిందితులు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా సమన్లను బేఖాతరు చేస్తూ దర్యాప్తు సంస్థల యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. అది ప్రధానంగా అవరోధం. పిలిచిన వెంటనే వచ్చి విచారణకు సహకరిస్తే ఈ కేసులు ఇంకా తొందరగా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇంకా ఇలాంటి అవినీతి కేసులు చాలా ఉన్నాయి. నిందితులు చాలామంది ఇప్పటికీ పదవుల్లో తేలియాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వేగవంతం చేసి నిర్మోహమాటంగా న్యాయము ధర్మమే ప్రధానముగా ఈ దర్యాప్తు సంస్థలు పనిచేస్తే ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ పార్టీకి సంబంధించినోడైనా సరే పక్కన పెట్టేసి తమ ప్రాసెస్లో భాగంగా ఆధారాల మేరకు తప్పు చేసిన వారిని విచారిస్తూ కోర్టులో వారిని శిక్షించే దాకా వేగవంతమైన చర్యలు కనబరిస్తే ఈ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నిటికీ కూడా మంచి పేరు వస్తుంది. అలాగే న్యాయస్థానాలు వాటి పట్ల కూడా గౌరవం పెరుగుతుంది. చూద్దాం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీని నుంచి కేజ్రీవాల్ నిజంగా తప్పించుకోగలడా, ట్రై చేస్తున్నాడు చాలా తీవ్రంగా. అలాగే కవితకి ఏమైనా ఉపశమనం దొరుకుతుందా అనేది రానున్న మరికొంత కాలంలోనే తెలిసిపోనుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథెన్ ద ట్రూత్.